మరో మహా రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 290 కిలోమీటర్ల చుట్టుకొలతలతో ఈ రహదారిని నిర్మించనుంది. రీజనల్ రింగ్ రోడ్డుగా పిలిచే ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదముద్ర వేసింది. రహదారిలో కొంత భాగాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని యోచిస్తున్నారు. నిర్మాణ వ్యయం మీద, ప్రాజెక్టు చేపట్టాల్సిన పద్ధతుల మీద ప్రస్తుతం ప్రతిపాదనలు, అంచనాల రూపకల్పన జరుగుతుంది. 2 లైన్ల క్యారేజ్ వేగా నిర్మిస్తే 2095 కోట్లు, 4 లైన్ల క్యారేజ్ వేగా నిర్మిస్తే 4383 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాలుగు జిల్లాల గుండా వెళ్లే ఈ రహదారి అనేక జాతీయ రహదారులను, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేయనుంది. ఫలితంగా నగరం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఇకపై మధ్యలోనే రీజనల్ రింగ్ రోడ్డు అనుసంధాన రహదారుల మీదుగా గమ్యస్థానాలకు వెళతాయి. ఫలితంగా నగరంపై ఒత్తిడి తగ్గిపోతుంది. మరోవైపు భారీ రహదారుల కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు అవతల వైపు నగరం వేగంగా విస్తరించే అవకాశం ఏర్పడుతుంది. రీజనల్ రింగ్ రోడ్డుపై హెచ్ఎండిఏ సిద్ధపరిచిన ప్రతిపాదనలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. 15 రోజుల్లోగా సమగ్ర నివేదికలతో ప్రభుత్వం ముందుకు రావాలని హెచ్ఎండిఏను ఆదేశించారు. నగరం మీద ఒత్తిడి తగ్గించాలంటే ఔటర్ రింగ్ రోడ్డుకు అవతలి ప్రాంతంలో ట్రాఫిక్ ను అధ్యయనం చేసి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. సీఎం ఆదేశంతో షాద్ నగర్ నేషనల్ హైవే 44 నుంచి కౌలంపేట నేషనల్ హైవే 65 వరకు 68.15 కిలోమీటర్లు, కౌలంపేట నుంచి తూప్రాన్ నేషనల్ హైవే 44 50.30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పై తీవ్ర ఒత్తిడి ఉందని అధ్యయనంలో అధికారులు గుర్తించారు. ఈ దశగా తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, ఎద్దుమైలారం, చేవెళ్ల, షాబాద్, షాద్నగర్, ధౌడ్గూడ, ఇబ్రహీం నగర్, మల్కాపురం, బీబీనగర్ గుండా 170 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, మరో 120 కిలోమీటర్ల మేర మార్గం పనులు నిర్మాణానికి వాటర్ బాడీస్, అటవీ శాఖ తదితర సమస్యలున్నాయని హెచ్ఎండిఏ అధికారులు సీఎంకు వివరించారు. ఈ క్రమంలో మొత్తం 4 జిల్లాల్లోని 236 గ్రామాలను తాకుతూ ప్రాంతీయ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. ట్రాఫిక్ ఒత్తిడిలో ఉన్న షాద్నగర్ నుంచి కౌలంపేట వరకు 68.15 కిలోమీటర్లు, కౌలంపేట నుంచి తూప్రాన్ వరకు 50.30 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు పనులకు అడుగులు పడనున్నాయి.